నమస్తే నేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడమే దేశభక్త కాదు, దేశం కోసం బ్రతకడం కూడా దేశభక్తి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్న మాటిది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచం ఆర్థిక సంక్షోభం అంచున నిలబడింది. అందుకే మనందరినీ కొన్ని కఠినమైన త్యాగాలు చేయాలని కోరారు మోడీ. ఏడాది పాటు బంగారం అస్సలు కొనొద్దన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మన మహిళలు చెవికెక్కించుకోవాల్సిన విషయం, ఇంట్లో ఎన్ని శుభకార్యాలు జరిగినా కనీసం ఏడాది పాటు బంగారం వైపు చూడొద్దని మోడీ చాలా గట్టిగా చెప్పారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమన్నారు. దేశంలో వార్షిక బంగారు వ్యయం 6 లక్షల కోట్లు. భారతీయులు ఏటా గోల్డ్ దిగుమతులపై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వార్షిక బంగారు వ్యయం 2024 నుంచి 25లో 4.89 లక్షల కోట్లు ఉండగా 2025 నుంచి 26 నాటికి 6.40 లక్షల కోట్లకు పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం ఇండియాలో ఆభరణాల కోసం ఉన్న బంగారానికి గల డిమాండ్ను పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉన్న డిమాండ్ అధిగమిస్తోంది. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు మన గడప దాకా చేరాయి. సప్లై చైన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ధరలు ఆకాశానంటున్నాయి. గండం గట్టెక్కాలంటే ప్రతి పౌరుడు సైనికుడిలా మారాలంటున్నారు మోడీ. ప్రధాని పిలుపు కేవలం విజ్ఞప్తేనా లేక రాబోయే కఠిన నిర్ణయాలకు ఒక సంకేతకమా? ఆర్థిక యుద్ధంలో గెలవగలమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే మోడీ పిలుపును ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు? వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.